హాయ్ అండి. నేనైతే ఈరోజు లంచ్లోకి అండి పప్పు మామిడికాయ చేస్తున్నాను అనమాట. ఇందులో కందిపప్పు పెసరపప్పు కూడా కలిపానండి. వేపుతున్నాను. వేపుకుంటే కమ్మగా ఉంటుందన్నమాట. మామిడికాయ అయితే లేదండి, పచ్చి మామిడికాయ. నేను తొక్క అనమాట, ఉప్పులో వేసిన మామిడి తొక్కుతోటి అయితే చేస్తున్నాను. అయితే ఉడుకుతుంది. ఇదిగోండి, నేనైతే ఉప్పులో వేసుకున్నాను మామిడికాయ ముక్కలు అనమాట. వెనకైతే ఇలాగే ఉప్పులో వేసుకున్న ముక్కల్ని పప్పులో వేసేవారండి. ఇప్పుడైతే మన మామిడికాయలు దొరికేస్తున్నాయి కదా, అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నారు. నేనైతే మాగాయి పచ్చడి కలుపుదామని చెప్పేసండి ఇలాగా నిల్వ చేసుకున్నాను. నేను మనకి కావలసినప్పుడు మనం కలిపేసుకోవచ్చు అనమాట. ఉప్పు కారం అన్నీ వేసి కలిపేసుకోవడమే. ఇప్పుడైతే నేను ఇందులో వేస్తాను. ఇదిగోండి, వేసేస్తున్నాను. చూసుకుని వేసుకోవడమే. ఇదొక రకం టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా కూడా బాగుంటుంది. ఇందులోనే ఉప్పు పసుపు కూడా ఇలాగా ముక్కల్లో వేసాను కదా, మనం చూసుకొని వేసుకోవాలండి. పసుపు వేసేసుకొని తాలింపు పెట్టేసుకుంటే అయిపోతుంది. పప్పు మామిడికాయ రెడీ అయిపోయిందండి. తాలింపు పెట్టినప్పుడు చూపించలేకపోయాను. చాలా టేస్టీగా ఉందండి. మనం ఇంట్లోని పెట్టుకున్న అదే ఉప్పులో వేసుకున్న ముక్కలన్నమాట, మామిడికాయ ముక్కలతో చేశానండి. ఇదిగోండి, చాలా టేస్టీగా అయితే ఉంది. మీరు